తిరుమలకు కల్తీ నెయ్యి జరిగింది అన్న ఆరోపణలపై దర్యాప్తుకు మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు పెద్దగా సుముఖంగా లేరు. ఎందుకు దర్యాప్తుకు ముందుకు రావడం లేదు? సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదు? స్పందిస్తే ఏం జరుగుతుంది అన్న భయం తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు ఉంది అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సిబిఐ విచారణ జరపాల్సిన అవసరం లేదు, ల్యాబ్ రిపోర్ట్ ఉంది కదా, దాంట్లోనే చెప్పేశారు కదా జంతు మాంసం కలిపినట్టు అని స్పష్టంగా చెప్తున్నారు. కానీ అదొక్కటే కాదు కదా వ్యవహారం. కలిపి ఉంటే ఎవరు కలిపారు, ఎలా కలిపారు, ఎక్కడి నుండి కలిపారు, ఇదంతా తేలాలి కదా. జస్ట్ రిపోర్ట్ వచ్చింది, మేము ఆపేసాం సరఫరా అంటే సరిపోతుందా? ఇంత దుర్మార్గం నిజంగా చేసి ఉంటే వాళ్ళని చాలా లోతుగా దర్యాప్తు చేసి మొత్తం వ్యవహారం ఎక్కడెక్కడ ఉంటుందో అన్నీ తేవాలి కదా బయటికి. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం అందుకు సుముఖంగా లేకుండా రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇంకా సరిపోద్ది, ఇదే దర్యాప్తుని ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా చంద్రబాబు నాయుడు ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తామని చెప్పారంటే ఆలయాన్ని శుద్ధి చేస్తామని. మంచిదే, తప్పులేదు. ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆ అనుమానాల నుంచి, ఆ అభిప్రాయాల నుంచి, ఆ భావోద్వేగాల నుంచి, ఆ బాధ నుంచి భక్తులు కాస్త ఉపశమనం పొందాలి అంటే మళ్ళీ కొత్తగా సంప్రోక్షణ చేసి ఇదంతా బాగు చేశారన్న ఒపీనియన్ రావడం, వాళ్ళకు ఆ అభిప్రాయం కలిగేలా చేయడం మంచిదే. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతోనే చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. దర్యాప్తు జరపకుండా, నిందితులు ఎవరో తేల్చకుండా, అసలు జంతువుల కొవ్వు కలిపారో లేదో తేలకుండా మహాసంప్రోక్షణ నిర్వహించడం ద్వారా ఎస్ కలిపేశారు, జరిగిపోయింది, కానీ దాని నుంచి మేము ఒక ఉపశమనం కోసం ఈ సంప్రోక్షణ నిర్వహిస్తున్నాం, శుద్ధి చేస్తున్నామని చెప్పేందుకు, ఒక నేరం జరిగిపోయినట్టు, దారుణం జరిగిపోయినట్లు నిర్ధారించేందుకు, ప్రజల్లో కూడా ఆ నిర్ధారణ వచ్చేలా చేసేందుకు చంద్రబాబు నాయుడు ఈ మాట మాట్లాడుతున్నారా? సంప్రోక్షణ నిర్వహించడం తప్పేం కాదు, చేయాలి కూడా. కానీ అదే ఇంట్రెస్ట్ను దర్యాప్తు మీద ఎందుకు చూపడం లేదు? నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విలేకరు ప్రశ్నించారు, 2 నెలల తర్వాత ఎందుకు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది, ఇన్ని రోజులు ఏం చేశారన్నప్పుడు నారా లోకేష్ ఒక వివరణ ఇచ్చారు. టీటీడీ అన్నది ఇండిపెండెంట్ బాడీ, ఈఓను నియమించడం వరకు మాత్రమే ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, ఆ తర్వాత టీటీడీ అన్నది స్వయం ప్రతిపత్తితో సొంతంగా నడుస్తుంది, కాబట్టి రిపోర్ట్ రావడానికి కాస్త టైం పట్టిండొచ్చు అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారు. It took time for it to come. TTD is an independent body. So the Honorable Chief Minister role is only appointment of the EO. It operates independent, has its own autonomy. So the report to come will take its time, and it has come to the Honorable Chief Minister's desk. Thank you, sir. Jai. నారా లోకేష్ చెప్పింది నిజమే. టీటీడీ ఇండిపెండెంట్ బాడీని, ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఈఓని నియమించడం వరకే ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది అని చంద్రబాబు నాయుడు విషయంలో నారా లోకేష్ చెప్తున్నారు. మరి ఇదే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించాలి కదా. ఒకవేళ నిజంగానే ఏదైనా అక్కడ తప్పు జరిగి ఉంటే అప్పుడు బోర్డులో ఉన్న ఈఓ, చైర్మన్ వీళ్ళు చేశారని కాకుండా ఈ విషయంలో మాత్రం ఏకంగా జగన్మోహన్ రెడ్డి చేయించారని ఎలా చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు వద్దకు రిపోర్ట్లు ఎందుకు లేటుగా వచ్చాయి అంటే మాత్రం అది ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తారు, ఈఓని నియమించడం వరకు చంద్రబాబు నాయుడు బాధ్యత ఉంటుందని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ ఘోరం మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి చేయించేశారని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ ఫార్ములా వర్తించదా? జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా అక్కడ ఈఓను, చైర్మన్లను నియమించేసి వదిలేసి ఉంటారు. వాళ్ళగా ఇండిపెండెంట్గా ఆ బాడీ పనిచేసి ఉంటుంది అన్న మాట జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు రావడం లేదు అన్నదే ప్రధాన ప్రశ్న. పైగా టీటీడీ ఇండిపెండెంట్ బాడీ, మరి అలాంటప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన రిపోర్టు టీటీడీ ఆఫీస్లో కాకుండా టీడీపీ ఆఫీస్లో ఎలా రిలీజ్ చేశారు? 2 నెలల క్రితం ఈఓ మాత్రం లేదు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారంటే డాల్డా వనస్పతి లాంటిది కలిసిందని సింపుల్గా చెప్పేశారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ రిపోర్ట్లను బయట పెట్టి లేదు ఇలా జంతు మాంసం కూడా కలిసినట్టు రిపోర్ట్లో వచ్చిందని చెప్తున్నారు అంటే, జంతువుల కొవ్వు కూడా కలిసిందని రిపోర్ట్లో వచ్చిందని చెప్తూ ఉన్నారు అంటే ఎవరిని ఆడిస్తూ ఉన్నారు? నిజంగానే టీటీడీ ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తుందా? ఈఓ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? తొలి రోజు వెజిటేబుల్ ఫ్యాట్ అన్న ఈఓ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేదు యానిమల్ ఫ్యాట్ అనేసరికి అప్పుడు అవును అన్నట్టుగా ఈయన కూడా లైన్ తీసుకుంటున్నారంటే ఎక్కడ ఇండిపెండెంట్ బాడీగా టీటీడీని నడవనిస్తూ ఉన్నారు?